కోకాపేట్ సైబర్ సిటీలోకి పోటెత్తిన వరద చూడండి. నిన్న పడ్డ చిన్నపాటి వర్షానికి ఈ వరద నీరు అంతా సైబర్ సిటీ సెల్లార్ మొత్తం నిండిపోయింది. చెరువు యొక్క FTL పరిధిలో ఉన్నందువల్ల నీరు ఎప్పటికీ ఇలాగే వస్తుంది. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి చిన్నపాటి వర్షాలు పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రాజెక్ట్ చూస్తే హంగులతో బయటికి ఆర్భాటంగా కనిపిస్తుంది. పైన పటారం లోన లుటారం అనే సామెత దీన్ని చూస్తే అర్థమవుతుంది. బ్రోచర్ చూస్తే చాలు FTLలో ఉందని క్లియర్గా అర్థమవుతుంది. సైబర్ సిటీ అధికారిని ఇక్కడ నీరు మరలించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని అడగగా, రాత్రి పడిన వర్షం వల్ల సెల్లార్ మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక దారి మరలించే ప్రయత్నం చేశాము. అతని నోటితోని అతనే చిన్న వర్షానికే సెల్లార్ నిండిపోయింది అని చెప్తుంటే, ఫ్యూచర్లో ఎప్పుడు వర్షం పడినా రింగ్ రోడ్ దగ్గర నీరు బ్లాక్ అయితే సీదా సైబర్ సిటీ సెల్లార్లోకి నీళ్లు వెళ్ళడం ఖాయం. కోకాపేట్ సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్లో కొన్నవారు కొనేవారు ఒక్కసారి పునః పరిశీలన చేసుకోండి. అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు కానీ రోడ్స్ కరెక్ట్గా ఉన్నాయా? నీళ్లు FTLలో ఉంది కాబట్టి ఆగుతున్నాయి. ఒక్కసారి స్వయంగా విజిట్ చేసి పరిశీలిస్తే చాలా విషయాలు లోపాలు అనేది బయటపడతాయి. మొత్తం రాళ్ళు ఎలా బయటికి తేలాయో చూడండి. మొత్తం మడుగులాగా తయారైంది. ఇక్కడ నీరు ప్రవహించి మొత్తం మడుగులాగా తయారైంది. అక్కడ క్లియర్ అయింది కాబట్టి ఇక్కడ నీరు ఆగిపోయింది. క్లియర్ కాకపోతే రాత్రంతా ఒక వరదలాగా పారింది ఇక్కడ అంతా. సైబర్ సిటీ వాళ్ళు మినీ ఇటాచీతో నీళ్లు మరలించడానికి చేస్తున్న ప్రయత్నం చూడండి. సైబర్ సిటీ 100 ఫీట్ రోడ్ రింగ్ రోడ్ దగ్గర చూడండి, మోకాళ్ళలోతో నీళ్లు ఇప్పుడు ప్రజెంట్ ఉండే. నిన్న రాత్రి మొత్తం ఫుల్ వాటర్, రోడ్ అసలు కనిపిస్తలేవు, వెహికల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆటోలో చూడండి మోటార్ నీళ్లు లాగడానికి తీసుకొచ్చారు. JCBలతో మనుషులు మొత్తం క్లీన్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలాగే సెల్లార్ 3 ఫ్లోర్లు ఫుల్ నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు కూడా వీడియో తీసాము. ఒకసారి క్లిప్ కూడా చూడండి. లోపల నుంచి వెళ్ళి ఈ నాలా నుంచి వెళ్ళి నిన్న రాత్రి ఇటు నుంచి వెళ్ళి ఫుల్ వాటర్ ఈ సైబర్ సిటీ డెవలప్మెంట్లోకి వెళ్ళాయి. ఈ సైబర్ సిటీ డెవలప్మెంట్లోకి వెళ్ళి ఫుల్ జామ్ అయినాయి. 3 ఫ్లోర్లు సెల్లార్ పార్కింగ్ ఏదైతే సెల్లార్ ఉంటుందో 3 ఫ్లోర్లు పైన జామ్ అయింది. వాళ్ళు మోటార్లు పెట్టి తీయడం జరుగుతుంది.